హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణలో ఈ రోజు 296. దానిలో పూవన్ అని ఒక గొల్ల, ఆయన పేరు పూవన్. 30 ఏళ్లుగా భగవాన్ విరూపాక్ష గుహలో ఉన్న నాటి నుంచి తనకి తెలుసు అన్నాడు. పూవన్ అనేటువంటి ఒక గొల్లతో నాకు 30 సంవత్సరాలుగా భగవాన్ విరూపాక్షలో గుహలో ఉన్నప్పటి నుంచి కూడా నాకు తెలుసండి అన్నాడు. ఆ రోజుల్లో వచ్చి పోయే వారికి అప్పుడప్పుడు పాలు కూడా అమ్ముతూ ఉండేవాడు. అతను గొల్లతను కదా, పాలు కూడా అమ్ముతుండేవాడు. 60 ఏళ్ల క్రితం వాడి గొర్రె ఒకటి తప్పిపోయిందిట. దానికై 3 రోజులు వెతికాడట అతను, ఈ పూవన్ అనవాడు. అది చూలుతో కూడా ఉంది. ఏ క్రూర జంతువు వాత పడిపోయిందో అని దాని మీద ఆశ వదులుకున్నాడు కూడా. ఒకనాడు వాడు ఆశ్రమ మార్గంగా వెళుతూ ఉండగా భగవాన్ వాడిని చూసి, ఎలా ఉన్నావు, క్షేమంగా ఉన్నావా అని విచారించి అడిగారు. వాడు తప్పిపోయిన గొర్రెకై కొండంతా గాలిస్తున్నాను స్వామి, నా గొర్రె, చూలుతో ఉన్న గొర్రె తప్పిపోయింది స్వామి, 3 రోజుల నుంచి కొండంతా వెతుకుతున్నాను, నా గొర్రె నాకు కనిపించట్లేదు అన్నాడు. ఎప్పటిలాగానే భగవాను ఊరుకున్నారు. కొంతసేపు అయ్యాక మళ్ళీ భగవానే అన్నారు, రాళ్లు కొన్ని ఎత్తడానికి వాని సాయం అడిగారు. కొన్ని రాళ్ళు ఎత్తి అప్పుడు ఆ విరూపాక్ష గృహం నుంచో అడ్డుగా వచ్చిన రాళ్ళు కొన్ని తీసి పక్కన పడేయడానికి సహాయం చేయమని అడిగారు. ఈ రాళ్ళు ఎత్తుతున్నాను, నాకు కొంచెం సహాయం చెయ్యి అన్నారు భగవాన్. వాడు ఎంతో సంతోషంతో, భగవాన్ నన్ను సాయం అడిగారు కదా అని ఎంతో సంతోషంతో సాయం చేశాడు. ఆ పని కాగానే భగవాను వానికి ఊళ్ళోకి వెళ్లే ఒక కాలిబాటను చూపిస్తూ, అదిగో చూడు, ఆ దారి కనిపిస్తోందే, ఆ దారి వెంట వెళ్ళు, పోయిన నీ గొర్రె ఆ దారిలో నీకు కనబడవచ్చు అన్నారు. వాడు అలాగే వెళుతుంటే మార్గంలో 2 పిల్లలతో సహా వాడి గొర్రె కనిపించింది. అది చెప్పి అతడు అన్నాడు, ఏం భగవాన్ అయ్యా, ఆయన మాట, ఆయన శక్తి ఎంత గొప్పదో చూడు, ఆయన చాలా మహానుభావుడు, నా వంటి బీదని కూడా వారెన్నడూ మర్చిపోరు, నా కొడుకు మాణిక్యం కూడా వారికి జ్ఞాపకమే, మహాత్ములంతటి దయగలవారు మరి వారు, నేను కనిపించినప్పుడు నీ కొడుకు మాణిక్యం బాగున్నాడా అంటూ వాడిని కూడా అడుగుతారు. మహాత్ములు అంత దయగలవారు. ఆవులు వెతుకుతో ఆవులు గద్దతో ఉంటే అప్పుడు వారిని గమనించుకోవడం లాంటి పనులు వారికే చూచి పెడుతుంటే నాకెంతో సుఖంగా ఉంటుంది. ఆవుల్ని గద్దతో ఉండేటప్పుడు వారిని గమనించుకుంటూ ఉండడం లాంటి పనులు, వారి పనులు చూసి పెడుతూ ఉంటే నాకెంతో సంతోషంగా ఉంది. భగవాన్ పని, ఏ చిన్న పని చేసినా నాకు ఎంత సంతోషం కలుగుతుందో. ఆమె అటువంటి దయామయులు, అటువంటి కరుణామయ ఏం భగవానమ్మా, ఇలాంటి భగవాన్ మరొకడు ఉండడు అంటూ తనకి భగవాన్తో ఉన్నటువంటి అనుబంధాన్ని, భగవాన్ తన మీద చూపించిన ప్రేమని చక్కగా చెప్పుకుని పరవశించిపోయారట పూవన్ అనేటువంటి ఒక గొల్ల ఆయన. కాబట్టి భగవాన్ యొక్క అకారణమైన ప్రేమ, సమస్త ప్రాణుల యందు ఒకే రకమైన దయ, ఎవరు కష్టంలో ఉన్నా బాధలో ఉన్నా తనకి తానే ఆ రక్షణ చేస్తున్నట్లు కనపడకుండా రక్షించేవారు భగవాన్. అటువంటి నిరాకార నిర్గుణ నిగర్వి అయినటువంటి రమణ భగవానులకు అనేక వందనములు.